10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. శాసనసభలో టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి జూపల్లి మాట్లాడారు. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటకంపైనే ఆదాయాన్ని పొందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్నా నిర్లక్ష్యానికి గురయ్యాయని జూపల్లి పేర్కొన్నారు. పర్యాటక పాలసీ ద్వారా ఆ రంగాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువచ్చి దేశంలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తా ఉన్నారో గడచిన 10 సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకాన్ని మర్చిపోయినరు, ప్రజలు మర్చిపోయినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా, అందుకే అధ్యక్ష వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన నేను మీకు అందరికీ తెలిసిన పేరే తారామతి బారాదారి ఉంది. అది ఈ రోజున కొన్ని వందల కోట్ల ఆస్తి, దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాల్లో కేవలం నెలకు 5-6 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు మొద్దు నిద్రపోయి 10 సంవత్సరాలు పట్టించుకుని పాపాన పోలే. పెట్టుబడులను ఆకర్షించడం కోసం టూరిజం పాలసీ 2025-2030 తీస్తా ఉన్న అధ్యక్ష. ఇందులో బహుళార్థక భాగస్వామి నుండి ఇన్పుట్లను పరిగణన తీసుకుని ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని 2025-30 రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష. రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ టూరిజంతో పాటుగా కల్చర్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష కల్చర్ కూడా ధ్వంసమైంది. మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆ కల్చర్ పోయింది, ధ్వంసం చేసిండు. కాబట్టి ఈనాడు మరి ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి ఈ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.